హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రామరాజు వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నారు. చూస్తున్నారు కదండి, నేనైతే ఎక్కడికి వచ్చేసాను, లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వచ్చేసాను. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట రావడం. చాలా బాగుంది. సో మీకు కూడా చూపించేస్తాను, పదండి లోపలికి వెళ్ళిపోదాం. సో వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ఇస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడే వీడియో పోస్ట్ చేసిన ఆ వీడియోకి నోటిఫికేషన్ ఫస్ట్ మీకు వచ్చేస్తుంది అనమాట. సో లోపలికి ఎంటర్ అయిపోయాము. సో లోపల మనకి వెహికల్ పార్కింగ్ ఉంటుందండి. సో ముందే మనం టికెట్స్ తీసేసుకుని లోపలికి వచ్చేసేయచ్చు. పర్ హెడ్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. సో చిన్నపిల్లలకి అయితే ఛార్జ్ చేయట్లేదు, వెహికల్కి ఛార్జెస్ ఉంటాయి. బైక్ అయితే 30 రూపీస్. సో ఇదనమాట ఇప్పటివరకు అయితే. సో లోపలికి వెళ్ళిన తర్వాత గార్డెన్ గురించి చాలా విషయాలు ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాము. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నమాట. ఈ గార్డెన్ ఎన్ని ఎకరాస్లో ఉంది, ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ గార్డెన్, ఇదంతా తెలుసుకుందాం. పదండి మరి. థ్యాంక్ యూ. అంటాను మ్యాప్ ఉందా? సో లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు మ్యాప్ అనేది కనిపిస్తుందండి. మ్యాప్ త్రూ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే మన ఇష్టం, మనం ఎలా అయినా వెళ్ళొచ్చు. సో ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ టికెట్, మనం తీసుకున్న టికెట్ అడుగుతారు. సో అది చూపించేసేసి స్టార్ట్ అయిపోవటమే. మనం ఎక్కువ దూరం నడవలేము అంటే కనుక సో ఇలా వెహికల్స్ ఉంటాయన్నమాట, ఎలక్ట్రికల్ వెహికల్స్. సో వాటిలో అయినా వెళ్ళిపోవచ్చు, లేదు మనం చక్కగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుంటే మన ఇష్టం అనమాట, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏంటంటే ఛార్జ్ చేయాలి, అంటే వీటికి ఎంతో కాస్ట్ ఉంటుంది. మేమైతే నడుచుకుంటూ వెళ్ళాం కాబట్టి నాకు దాని కాస్ట్ ఎంత ఏంటి అనేది తెలీదు. సో ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ విషయానికి వస్తే ఇది మొత్తం 240 ఎకరాస్లో ఉందన్నమాట. ఓ మై గాడ్, 240 ఎకరాలంట. బాబోయ్ ఎంత పెద్దదో కదండి, చాలా పెద్దది. అసలు ఈ గార్డెన్కి లాల్బాగ్ అనే పేరు ఎందుకు పెట్టారండి తెలుసుకుందామా. సో లాల్ అంటే హిందీలో ఎరుపు అని అర్థం వస్తుంది, బాగ్ అంటే తోట, అంటే ఎరుపు తోట అనే అర్థం వస్తుంది అనమాట ఈ గార్డెన్కి. అసలు ఎరుపు తోట అని ఎందుకు పెట్టారు అంటే ఒకప్పుడు అంట ఈ గార్డెన్లో, అదేనండి ఈ బొటానికల్ గార్డెన్లో రెడ్ కలర్ రోజెస్ అనేవి విపరీతంగా పూసాయంట. సో ఇప్పుడంటే ఏమో మరి మాకు తెలీదు, మేమంటే ఒకవైపే వెళ్ళాం కదా. ఇంకా ఈ గార్డెన్కి 4 వైపులా గేట్స్ అనేవి ఉంటాయి, మన ఓపిక. సో అంతా తిరిగే వాళ్ళు అంతా తిరగవచ్చు. మేమైతే కొంతవరకే వెళ్ళాం కాబట్టి రెడ్ రోజెస్ ఉన్న వైపుకి మేము వెళ్ళలేదు. సో రెడ్ రోజెస్ ఎక్కువగా పోయటం వల్ల ఈ గార్డెన్కి లాల్బాగ్ అనే పేరు పెట్టడం అయితే జరిగింది. ఈ బొటానికల్ గార్డెన్ అనేది హైదర్ అలీ కాలం నాటిదంట, అప్పుడు ఆయన స్టార్ట్ చేశారంట. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1760వ సంవత్సరంలో ఈయన హైదర్ అలీ అనే ఆయన ఫస్ట్ దీన్ని 40 ఎకరాల విస్తీర్ణంలో గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశారు. అప్పట్లోనే 40 ఎకరాల్లో స్టార్ట్ చేశారనమాట. ఆయన ఉన్నంత వరకు ఆయన దాన్ని చూసుకుంటూ వచ్చారు. తర్వాత ఆయన వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఇంకా డెవలప్ చేశారు. ఈయనకి ఒక కొడుకైతే ఉన్నారండి, ఆయన టిప్ సుల్తాన్ అంట. సో ఆయన దీన్ని ఇంకా డెవలప్ చేసి ఇలా 240 ఎకరాల్లో ఈ గార్డెన్ అనేది ఇలా డెవలప్ చేశారు. సో దీనికి గవర్నమెంట్ 1856లో బొటానికల్ గార్డెన్గా ఒక గవర్నమెంట్ హోదా అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో చాలా బాగుంది కదా. గార్డెనింగ్ ఇష్టపడే వాళ్ళు, అలాగే మనలో చాలామంది నేచర్ లవర్స్ ఉంటారు, అలాగే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా ఈ గార్డెన్ని ఒక్కసారైనా విజిట్ చేయాలండి బెంగళూరు వచ్చినప్పుడు. సో దీని టైమింగ్స్ ఏంటి అనేది చెప్తాను. మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు ఈ గార్డెన్ అనేది ఓపెన్ చేసే ఉంచుతారండి. సో దీనికి హాలిడేస్ అంటూ ఏం లేవు, 365 డేస్ ఓపెన్ చేసే ఉంచుతారు. సో టైమింగ్స్ అయితే అవి. సో మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాము. మనకి ఫుడ్ కావాలన్నా, వాటర్ కావాలన్నా, కూల్ డ్రింక్స్ కావాలన్నా, లేకపోతే ఇంకేవైనా సరే ఇక్కడ మనకి మధ్యలో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మనం మనీ పే చేసి తీసుకోవటమే, కాకపోతే బయట కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి లోపలికి వచ్చాక. సో ఎవరిష్టం వాళ్ళు, తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో అలా తింటూ తాగుతూ హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ బొటానికల్ గార్డెన్ అనేది హార్ట్ ఆఫ్ ద బెంగళూరు సిటీ అంట.
చాలా బాగుంది కదా. సో అలాగే ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం జనవరి 26న అలాగే ఆగస్టు 15న ఫ్లవర్ షో అనేది ఆర్గనైజ్ చేస్తారంట. అప్పుడు చాలామంది టూరిస్టులు అనేది రావటం కూడా జరుగుతుందంటండి. సో ఇది నాకు తెలిసిన ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ గురించి. సో మేమైతే మొన్న సండే వెళ్ళాము. సో సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ అలానే ఒక చిన్న ఏమంటారు, ఒక చిన్న చెరువు లాంటిది కూడా ఉంది. చిన్నదంటే మరీ చిన్నది కాదులేండి, బోటింగ్ లాంటిది ఏం లేదు, కానీ పర్లేదు బాగానే ఉంది. నడిచిన వాళ్ళ ఓపిక చాలా వరకు చాలా పెద్దదండి. చిన్నపిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలా అని ఇక్కడ మనకి అవేం ఉండవు, పిల్లలు ఆడుకునేవి అవేం దొరకవు, కానీ జస్ట్ మనకు ఒక గార్డెన్, ఇదంతా రకరకాల మొక్కలు ఇవన్నీ ఉంటాయి. వాటిని నేచర్ని ఎంజాయ్ చేయటం కోసం రావటమే. అంతేగాని పిల్లలు వస్తే వాళ్ళకి జెయింట్ వీల్ ఉంటుంది, లేకపోతే ఇంకోటి జాడు వల్ల ఉయ్యాల ఇలాంటివి అయితే ఏముండవండి. అలాంటివి అయితే మేము వెళ్ళిన ఈ ప్లేస్లో అయితే ఏం లేదు. సో ఆ ఇష్యూ అయితే ఫుల్గా తిరిగి అలసిపోయిందండి. మేమైతే మొక్కజొన్న పొత్తులు అవి ఏదో చిన్నగా కొనేసేసుకుని హ్యాపీగా తింటూ నేచర్ని అయితే ఎంజాయ్ చేసాము. ఎక్కడికక్కడ మనకి భయం అయితే ఏముండదండి, కొంచెం సేఫ్టీగానే ఉంటుంది. సో మరీ రద్దీగా ఉండదు, అలానే ఖాళీగా ఉండదు. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, నేచర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉంటూనే ఉంటారు. అలానే ఇలా వీకెండ్ డేస్లో అయితే ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటారు. సో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తూ ఉంటాయండి. మనకి ఇక్కడ ఒక కొండలాగా కూడా కనిపిస్తుంది చూడండి. మేము ఇప్పుడు అది ఎక్కుతున్నాము. సో ఎక్కిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నేచర్ని ఎంజాయ్ చేయండి. ఇంకా ఇటు సైడ్ బోల్డ్ అంత ఉంది కదండి. ఇటు కూడా ఉంది. పడిపోతావు విషయం. అవునా, కొండ అయితే ఎక్కేసాం కదండి. ఇంకా అప్పుడే దిగలేదు, కొంతసేపు అక్కడే కూర్చుని కొంచెం అక్కడ నుంచే పైనుంచే కిందకి వ్యూ అనేది బాగుంటుంది కదా, కొంచెం నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఐషు అయితే ఫుల్ జోష్లో ఆడుకుంటూ ఉంది. పడిపోతావు అని చెప్పినా కూడా అస్సలు మాట వినట్లేదు. సో ఒకసారి తను ఎలా ఆడుకుంటుందో చూసేద్దాం పదండి. పడిపోతావు. ఈ కొండ మీదకి పావురాలు అయితే చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయండి. మనం ఏదైనా మేత తీసుకొచ్చి వాటికి వేస్తే చాలా బాగుంటుంది. చాలా వచ్చి వాళ్ళని మనకు కూడా చాలా బాగుంటుంది. వాటిని అన్నిటిని ఒకసారి చూస్తూ ఉంటే భలే బాగా అనిపించింది. అక్కడ పక్షులు భలే ఎగురుతుంది, దానిలాగా ఎగురుతుంది ఇది కూడా. పడిపోతావు నానా. ఈ కొండ మీద కూర్చుని ఇంత మంచి వ్యూ ఎంజాయ్ చేయాలి అంటే కనుక మనం మధ్యాహ్నం పూట వెళ్తే అస్సలు కూర్చోలేమండి. అందులోనూ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఈ కొండ మీద ఉంటే ఇంకా హీట్ వచ్చేస్తుంది.
ఎక్కి దిగటమే చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ కూర్చుని నేచర్ ఎంజాయ్ చేయడం అంటే మాటలు కాదు. సో మేమైతే ఇంటి దగ్గర 2:30కి స్టార్ట్ అయ్యాము. మేము ఇక్కడికి లాల్బాగ్ వచ్చేసరికి 1 అవర్ పడుతుందండి. కొంచెం ట్రాఫిక్ ఉంది కదా, 1 అవర్ పట్టింది. అంటే 3:30కి వచ్చాము. 3:30 నుంచి అరౌండ్ 4:30 ఆర్ 5 వరకు కొంచెం ప్లేస్ అంతా ఈ చుట్టూ ఈ లాల్బాగ్ గార్డెన్ మేము ఎంతవరకు నడవగలమో అంతవరకు చూసి ఇలా కొండ మీద కొంతసేపు కూర్చుని నేచర్ ఎంజాయ్ చేసాము. సో 5 అలా కదా అండి, కొంచెం చల్లబడింది. సో ఇంకా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. మీకు ఎలా అనిపించింది ఈ లాల్బాగ్ గార్డెన్ అనేది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా ఆ వీడియోకి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. సో బొటానికా గార్డెన్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.